దేవుని నామమునకు స్తోత్రములు. పేట కూడొచ్చినటువంటి మీకందరికీ అలాగనే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాంలోను తదనంతరం 10 గంటల నుంచి యూట్యూబ్లోనూ ప్రసారం కాలేనటువంటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రియ సహోదర సహోదరులకు సంఘబిడ్డలకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. శనివారం ప్రార్థన కొరకై మనం ప్రత్యేకపరుచుకున్నటువంటి రోజుగా ఉంది. ఆదివారపు ఆరాధన కొరకై మనం ముందుగా ఈ దినాన ప్రార్థనలో నడపనై ఉన్నాం. దేవుని ఆత్మనిపుదల కొరకు, దేవుని సహాయం కొరకు మనం ఆయన సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుతుండగా దేవుడు మన మధ్య తన సన్నిధి ఉంచి మనం నిలిచినటువంటి మన గృహాల్లో ఆయన తన తోడ్పాటును గురించి ఆయా గృహాలలో స్త్రీల సమాజం వారు, సంఘబిడ్డలు, కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చేయించిన ప్రార్థన ఆలకించి ప్రతి కుటుంబానికి దేవుడు సహాయకుడిగా ఉన్నట్లుగా దేవుని సేవకులుగా నేను ఆయన పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘం బసవతారకనగర్ చర్చి తరపున ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని కృప నీకు తోడేయుగాక. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామం స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ ఈనాడు ప్రార్థన చేయటం కొరకే మీరు మాకు ఇచ్చినటువంటి దీవెనికరమైనటువంటి సమయం కొరకు స్తోత్రం ఆయన. మేము మాత్రమే కాక కుటుంబాలలో సంఘ బిడ్డలు కానీ నీ నామాన్ని ఎరిగినటువంటి నాయన మీ బిడ్డలు కానీ వారు ఏ ప్రాంతమందు, ఏ పట్టణమందు, ఏ దేశమందు ఉన్నప్పుడు కూడా నా తండ్రి నీ కుమార్తెల యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి మా పక్షముగా తండ్రి కార్యము సఫలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. కోవిడ్-19 విపత్తు వలన ప్రపంచమంతా తండ్రి నాయన అగమ్య గోచరముగా అననుకూలమైన ఈ పరిస్థితుల్లో మీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తుండగా నా దేవ ఈ విపత్తు తొలగింపట్టుకు, ఈ తెగులు తీసేయబట్టుకు నా తండ్రి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చుటకు నాయన వైద్యులను తండ్రి మీరు దేవతండ్రి వారికి జ్ఞానముగా ఉంది. ఎవరైతే సైంటిస్ట్స్ తండ్రి ఈ కార్యంలో నెరవేర్చుకొని ప్రయాసపడుతున్నారో వారికి మీ ఆలోచన అనుగ్రహించి, మీ అనుజ్ఞ అనుగ్రహించి, మీ దయ చొప్పున ప్రజలు మేలు పొందుకున్నటకు ఈ విపత్తు నుంచి భయం నుంచి విడుదల పొంది మునుపటివలనే తండ్రి నాయనాన్ని సన్నిధి చేరి ప్రార్థన చేయకున్నట్టుగా సంఘములను కుటుంబాలను దర్శించండి తండ్రి. ఈ రాత్రి వేళ సంఘ బిడ్డలను మీకు అప్పగిస్తున్నాను ఆయన. నా తండ్రి నా దేవ రేపటి నుంచి సాయంకాలం వేళ 4 గంటలకు తండ్రి ఆన్లైన్లో ప్రసారం కాలేనటువంటి సండే స్కూల్ పరిచర్యను బట్టి, ఈ పరిచర్యను పర్యవేక్షించినటువంటి సండే స్కూల్ టీచర్స్ని బట్టి, వారి టీమును బట్టి వందనాలు. సండే స్కూల్ బిడ్డలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి వందనాలు తండ్రి. మీరు వారితో ఉండండి తండ్రి. పిల్లలను ఆశీర్వదించే దేవుడు నాయన, గుమ్మముల గడియను బలపరిచే దేవుడు తండ్రి. నా దేవ నీ కృపకి ఏర్పరచుకున్న తండ్రి కుటుంబాలలోని పిల్లల తండ్రి దీవెన కలిగినట్టుకు కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని మీరు దర్శించడానికి వచ్చినాము తండ్రి. అలాగనే ఆయా అక్రమాన్ని బట్టి నాయన బలహీనతల్లో మీ బలం కలుగుట కొడుకును తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యాలు పొందుకున్నట్టుకును ఈలాగు తండ్రి మీ పరిశుద్ధ ప్రార్థన చేసినటువంటి నాయన నీ కుమారులను నీకు మాత్రం మీరు దర్శించి వారికి మీరు సహాయకునిగా ఉండి మీ రెక్కల చోట దాచి ఉంచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేతండి. వివాహాలు తలపెట్టే బిడ్డలకు వివాహాలు జరుగుతూ కృప అనుగ్రహించిన ఆయన. అలాగనే గర్భవతులుగా వారిని దర్శించి సుఖ ప్రసవం కొరకు వారిని సిద్ధపడుతున్న ఆయన. గర్భఫలం కూర్చున్న వారికి గర్భఫలం దయచేతండి. సంఘంలో బలహీనలు బలపరుచుతండి నాయన. పూర్వపాటి మరియమ్మ గారిని దర్శించమని వేడుకొంచున్నాము. వారిని మీరు బలపరచండి తండ్రి. అలాగే బలహీన స్థితిలో ఉన్న సంఘ సహోదర సహోదరుని జ్ఞాపకం చేసుకున్నాయన. అలాగనే కోవిడ్-19 వారికి నాయన పరిచయం చేసినటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు తండ్రి, మెడికల్ స్టాఫ్ కొరకు మీకు వందనాలు తండ్రి. నాయన పారిశుద్ధ్య సిబ్బందిని బట్టి, డ్రైవర్స్ని బట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ వారిని బట్టి, ఆయా తండ్రి నాయన విభాగాల వారిని బట్టి అందరిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఎవరెవరు ఏ విధంగా తండ్రి వారికి సహాయపడుతున్నారో నాయన అలాగే రోగులకు సహాయపడుతున్న వారికి మీరు సహాయకులుగా ఉండి మీ బలము తండ్రి వారికి అనుగ్రహించి నాయన తగిన మేలు కలుగు చేయమని వేడుకొంటున్నాం తండ్రి. దూరమందున మా ఇంటి కుమారులను కుమార్తెలను దర్శించండి నాయన. దూరమందున మా బంధువులను, రక్త సంబంధి
మంది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మనకి మీరు చెవికి నా తండ్రి మీ సన్నిధి వారి ఇంట ఉంచి వారి చుట్టూ మీ కంచె మీద ఉంచి మీ జనులకు మేలుకలకు ఆజ్ఞాపించిన ఆయన ఈ రాత్రి వేళ అర్పించినటువంటి స్థుతులు స్వీకరించిన ఆయన చేయనైన ప్రార్థనలు ఆలకించుతుంది. వాక్యం ద్వారా నాతో సంఘంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్త విషయాల్లో ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడినటువంటి ఈ లైవ్ ప్రోగ్రామ్ తండ్రి, ఈ ప్రార్థన తండ్రి మాకు సంఘానికి దేవా మీ ప్రజలకు దీవెనికరంగా ఉన్నట్లుగా నా మాటను బలపరిచి మీ మాటను విడిచి నాయన మీ దయాసంకల్పంలో తండ్రి జనులు నింపి ఉంచి మేలు కలుగు చేసి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకున్నామని ఈ మనవలను మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. అందరూ కూడా పాట పాడుతుండగా ఏకీభవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. మన ఉద్యోగ కీర్తన పాట పుస్తకంలో నుండి 46వ నెంబర్ పాట పాడుకుందాం. 46వ నెంబర్ పాట పాడుకుందాం. దైవ జనమా పాడి స్తుతించేదము, దేవదేవుని కీర్తించేదము. దైవ జనమా పాడి స్తుతించేదము, దేవదేవుని కీర్తించేదము. అధిక స్తోత్ర పాత్రుడే, అద్వితీయుడే, అధిక స్తోత్ర పాత్రుడే, అద్వితీయుడే. Praise
నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నీ పాదముకేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన పరమాత్మే పరమయేసుని కృపావరమే పరిశుద్ధమైన పరమాత్మే పరమయేసుని కృపావరమే కనుగొంటిని
అనే పాట పల్లవి ఒక చరణం పాడుకుందాము. నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవుని ఘననామమునకు స్తోత్రములు. మాస్టర్ కొంచెం తగ్గించి వేస్తున్నాడు. తరలి 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 ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుని సన్నిధికి కూడిచేటట్టు మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండుగాక. ఈ రాత్రి వేళ ధ్యానము కొరకై శనివారపు ప్రార్థన కూటమందు కీర్తన గ్రంథము 147వ కీర్తన నూట 47వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు
తెలియజేస్తుంది. మరి వారి లేఖనాన్ని చదవాలని ప్రభుని కోరుతున్నాను. 147వ కీర్తన 19వ వచనం అండి. ఆయన తన వాక్యము ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేస్తును. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రాలుడా, ఘనుడా, పరిశుద్ధుడా తండ్రి, మా మధ్య చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా నాతో సగంతో మీరు మాట్లాడండి నాయన. మీరు తండ్రి ఒక గొప్ప ఉద్దేశం కలిగి వాక్యమును యాకోబుకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగూ యాకోబును ఒక వ్యక్తిగా మీరు చూపుచు తండ్రి, ఏ జనము కూడా ఆయన ఇలాగ చేయలేదని చెప్పినారు తండ్రి. మమ్మను మీ కొరకే ఒక జనముగా తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి స్తోత్రమైన మా కొరకే తండ్రి మీ కట్టడలను మీ వాక్యమును నాయన ప్రవక్తల ద్వారా మీరు తెలియజేసినందుకు నాడు తండ్రి. ప్రభువును నాయన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీరు తెలియపరిచిన సంగతి కొరకు స్తోత్రమైన ఎటు పోవల్లో తెలియనటువంటి దుర్దినంలో మేము ఉండగా నా తండ్రి నాయన తమ తమ గృహాల్లో ఉన్నటువంటి వారిని, అలాగే తండ్రి తమ యొక్క జాబ్స్ కొరకై నాయన వారు వర్క్ చేసినటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటి వారిని నాయన ఎవరు ఎక్కడ ఏ కార్యార్థమై ఉన్నప్పటికీ కూడా వారు చోట వారిని దర్శించి వారికి నాయన దేవ మీ యొక్క సంగతులను తెలియపరిచి నాయన ఇశ్రాయేలును ఎలాగైతే ఒక జనముగా నిలిపించినావు, ఈ యొక్క కోవిడ్-19 విపత్తులో ఎవరును ఎట్టి అపాయములకు లోను కాక మీ జనముగా తండ్రి సంఘము ఈ లోకములో నిలిచింది మిమ్మల్ని కొనియాడుటకు మీకు సాక్షులుగా తండ్రి ఈ యొక్క భూమి మీద నిలిచేటకు మీరే మీ బలం చేత నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావము పొందుకునమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగము 147వ కీర్తన. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనము చూస్తున్నాం. 45వ కీర్తన మొదటి ముందు మనం ఈ విషయాన్ని చూడవచ్చును. ఈ 147వ కీర్తన చాలా ప్రాధాన్యం కలిగినటువంటి కీర్తనగా ఉంది. ఈ కీర్తన దేవుని కూర్చున్నటువంటి స్తుతిని తెలియజేయడే కాక అలాగూ మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిదని 1వ వచనంలో మనము చూస్తున్నాం. అలాగూ మన వలన స్తోత్రగానము స్తుతిగీతములు కీర్తిని పొందినటువంటి దేవుడు ఆయన చేసే కార్యాలను గురించి 2-3 వచనాల్లో మనము చూస్తాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, అలాగే చెదరని ఇశ్రాయేలును ఆయన పోగు చేయవాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. దేవుని యొక్క శక్తిని గురించి ఈ కీర్తన తెలియజేస్తుంది. మెట్టుకు ఈ కీర్తన గురించి వివరించట కొరకు కాదు, కానీ నేను దేవుని యొక్క మరి కృపలో ఆయన యాకోబునకు తన వాక్యం తెలియజేయడంలోని కొన్ని విషయాలను మనం గ్రహించాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. యాకోబు అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క కుమారుడు, అనగా పితరుడైనటువంటి అబ్రహాముకు ఆయన మనువడై ఉన్నాడు. అబ్రహామును ఎరిగినటువంటి వాడుగా, అంతకంటే కూడా ఎక్కువగా అబ్రహాం యొక్క నిబంధనలో భార్యవాడుగా ఉన్నవాడై ఉన్నాడు. యాకోబుకు ఉన్నటువంటి ప్రశస్తి ఏమనగా, యాకోబు ఇశ్రాయేలు గోత్రములకు ఆయన పితరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ఆయనలో నుండి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు కూడా ఉద్భవించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యాకోబు యొక్క కుమారుడైనటువంటి యూదా నుండి యూదా గోత్రమును 78వ కీర్తనలో చెప్పిన రీతిగా దేవుడు కోరుకున్నదిగా ఉండి
ఆ గోత్రము నుండి లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు. యాకోబు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే యాకోబు ప్రార్థనకు మాదిరిగా, యాకోబు విధేయతకు ఆదికాండము 28వ అధ్యాయము సాదృశ్యంగా ఉంటే 32వ అధ్యాయము యాకోబు యొక్క పోరాట పటిమను లేక దేవునితో పోరాడి గెలిచిన వాడైనటువంటి కీర్తిని ఆయన పొందుకోవడానికి కలిగినటువంటి యాకోబు పడినటువంటి ప్రయాసను తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఒక రకంగా చూస్తే యాకోబు ఒంటరివాడిగా ఉన్నాడు. యాకోబు ఒంటరివాడిగా ఉన్నాడు. ఈ మాటను బైబిల్ గ్రంథంలో కూడా మనము చూడవచ్చును. యాకోబు ఒక్కడు మిగిలిపోయేను. ఈ మాట 32వ అధ్యాయం ఆదికాండంలోంచి ఒకసారి చదువుదాం. 24 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరుగులాడుచుండెను. ఈ దినాన మనందరం కూడా ఒక్కరముగా లేక ఒక కుటుంబంగా, ఇంకా ఈ యొక్క కోవిడ్ విపత్తు నుంచి మనం కాపాడుకోవడానికి మన కో-ఎంప్లాయీస్కి, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఒక్కరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే యాకోబు జీవితంలో సహోదరుడితో ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క భేదాన్ని బట్టి, పోరాటాన్ని బట్టి ఆయన తన యొక్క కుటుంబాన్ని వేరు చేసి సేఫ్టీ కోసం వారిని ముందుగా పంపివేసినప్పుడు ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకని యాకోబు తనను తాను ఒంటరిని చేసుకున్నాడంటే, యాకోబు దేవుని నిబంధన కలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అంత మాత్రమే కాక యాకోబు దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు తనని సమీపించినప్పుడు 32వ అధ్యాయంలో ఆయన దేవుని అడుగుతాడు, నీ పేరేమి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఏర్పాటును బట్టి అబ్రహాం యొక్క గర్భవాసాలు పుట్టినటువంటి యాకోబు, అనగా అబ్రహాం కుమారుడైన ఇస్సాకు గర్భవాసాలు పుట్టినటువంటి యాకోబు, అబ్రహాం సంతతి నుంచి దేవుని నిబంధనకు వారసుడిగా జన్మించినటువంటి యాకోబు, దేవుడు తనను సమీపించినప్పుడు దేవుని పేరును ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమనగా, అది వల్లపడదు, చెప్పడానికి అది వీలు లేదు. అప్పుడు వెంటనే యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోలేను. ఈ మాటలో ఆశీర్వాదం పొందడానికి, దేవుని సహాయం పొందడానికి, దేవుని బలము చేత నింపబడడానికి, దేవుని బలము కలిగి లోకంలో తాను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముందుకు సాగడానికి, అన్నిటికంటే వినగా దేవుని ఆశీర్వాదం వలన తనకు తన కుటుంబానికి కలిగేటటువంటి సంరక్షణను గుర్తించిన వాడై యాకోబు తనను దీవించమని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదేమనగా యాకోబు సమస్తాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన పశువుల మందను, ధనాన్ని, ఆయన ఎక్కడైతే తాను అనేక సంవత్సరాలు ఆ యొక్క లాభాల దగ్గర ఆయన పనిచేసి వస్తూ ఉన్నాడో, వచ్చేటప్పుడు తనకు రావాల్సిన దాని అంతటిని కూడా తీసుకొని ఆయన కుటుంబాన్ని కలిగిన వాడై తనకు కలిగినదంతా కూడా వెంటబెట్టుకుని వస్తూ ఉన్నాడు. సమస్తము ఆయన కలిగి ఉన్నాయి. భార్యాబిడ్డలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. కానీ ఆయన ఆశీర్వాదం కోసం చూస్తూ ఉన్నాడు. అలాగే ఆశీర్వాదం పొందుకోవడం వలన సహోదరుల నుంచి తనకున్నటువంటి ప్రాణాపాయం నుంచి తాను తన కుటుంబము విడిపించగలనేటటువంటి మాటను ఆ యాకోబు యొక్క దేవుని వేడుకోవడంలో మనము చూడవచ్చు. నమ్మి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ఈ దినాన మనకు అన్నీ ఉన్నాయి, లేనిదేమి కూడా లేదు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదం, జీవమును మనము పొందుకోవాలి. జీవదాయకుడైన జీవాన్ని అనుగ్రహించేటటువంటి జీవదాత అయినటువంటి దేవుని నుంచి ఆశీర్వాదాన్ని మనము కోరుకోవాలి. ఈ దినాన్ని మనం చేసుకున్నటువంటి పొరపాటు ఏమనగా సమస్తము కోరుకుంటున్నాము, కానీ దేవుని జీవాన్ని మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడటం లేదని నాకు అనిపిస్తుంది.
లేఖనాలను మనం చూస్తే యాకోబుని గురించి మాట్లాడిన తర్వాత ఒక రకంగా యాకోబు గురించి, యాకోబు పేరును ఈ 140 కీర్తన 19వ వచనంలో చెప్పడానికి ముందే దేవుడు ఒక చక్కని మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ఏమనగా ఆయన వాక్యమును, తన వాక్యమును యాకోబునకు తెలియచేసెను. ఇక్కడ తన వాక్యం అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవుని వాక్యము, జీవము గల దేవుని వాక్యము. ఆదియందు దేవుడు, ఈ యొక్క 33వ కీర్తనలో మనం చూసినట్లయితే చక్కని మాట వాక్యాన్ని గురించి చెప్పబడుతుంది. దేవుని వాక్కు చేత 33వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తే, ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. అలాగే మనం చూసినట్లయితే దేవుని వాక్య గుణవిశేషాన్ని గురించి, ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతా కూడా నమ్మకమైనది. తన వాక్కు చేతనే సమస్తాన్ని కూడా, ఈ సృష్టి అంతటినీ కలుగు చేసినటువంటి దేవుడు, ఆకాశ విశాలాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, సర్వ సమూహములను సృష్టించినటువంటి దేవుడు, అందున్న సమస్తాన్ని నిలిపించినటువంటి దేవుడు తన వాక్యం ద్వారా వాటిని ఆయన కలుగు చేస్తున్నాడు. అనగా వాక్యము సెలవించడాన్ని బట్టి దేవుడు కార్యములు చేస్తాడు తన వాక్కు చేత. ప్రపంచములు దేవుని వాక్కు చేత నిర్మింపబడి ఉన్నవని హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని వాక్యం మీద మనము ఆధారపడడాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. నిజానికి వాక్యం అనేటటువంటి మాటను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ప్రభువైన క్రీస్తుకు అది కలిగినటువంటి నామములో ఒక మొదటి నామంగా ఉంది. మొదటి నామం చెప్పడానికి గల కారణం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ముమ్మారు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరలా 14వ వచనంలో మనం ఆ మాటను మనము చూస్తాం. అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రభువైన క్రీస్తుకు సంకేతంగా వాక్యం చెప్పబడ్డాన్ని మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుని వాక్యం అనేటటువంటి నామం ఉన్న రీతిగా అది ఆయన తొడ మీద వ్రాయబడినట్టుగా కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మెట్టుకు యాకోబునకు దేవుడు తన వాక్యమును తెలియజేస్తాడనగా, మర్మమైనటువంటి క్రీస్తును గూర్చి వాక్యము ద్వారా వెల్లడయ్యేటటువంటి దేవుని మహాప్రభావమును గూర్చి దేవుడు యాకోబునకు తెలియజేశాడు. వాక్యము మనము ఈ దినాన మన యొద్దకు రావాల్సినది. వాక్యమును మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. వాక్యమును గురించి ఒక నిర్వచనాన్ని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము వాక్యమనగా ప్రభువైన యేసుక్రీస్తు అని, వాక్యమనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమని, ఈ నామమునే మనం రక్షణ పొందగలము, ఈ నామమును మనం స్వస్థత పొందగలము, ఈ నామమున పాపము నుంచి మనము విడుదల పొందగలగను కనుక యాకోబునకు వచ్చినటువంటి వాక్యము, యాకోబునకు దేవుడు తెలియజేసినటువంటి వాక్యము యాకోబునకు మహా బలాన్ని కలిగి చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25 మరియు 26 వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు చక్కటి మాటను ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. దయచేసి చూడండి. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించే నిమిత్తము మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడును అయితిని. చూడండి, దేవుని వాక్యము ఎటువంటిదని ఇక్కడ చెప్తున్నా అంటే, పౌలు మరుగు చేయబడిన మర్మము. ఈ దినాన అనేకమైన సంగతులు మనకు
మర్మముగాను, మన కన్నులకు అవి మరుగు చేయబడినటువంటివి గాను, మన చెవులకు వినబడని సంగతులుగాను అవి ఉన్నాయి. అవి అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యం అనగా మరుగు చేయబడినటువంటి దేవుని మర్మము. ఎప్పటి నుంచి అనగా యుగములలోను తరములలోను అనగా మనకు ప్రకటింపబడేటటువంటి సువార్తలో దేవుని వాక్యము ఉన్నది. మనం నమ్మడానికి క్రీస్తుని గురించినటువంటి మాటను బట్టి మనం నమ్మాలని రోమపత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. క్రీస్తును అలాగే ఆయన గురించిన మాట, వీటిని బట్టి మనం నమ్మాలి. అది క్రీస్తునిగా మనం ఎరిగి ఉన్నవాడని కానీ, క్రీస్తునిగా మనకు బాగా మనం ఆయన తెలుసుకుని ఉన్నామని కానీ మనం పొరపడడానికి వీలు లేదు. మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన బోధ ప్రకారం మనం నడుచుకుంటూ తెలుసుకోవలసినటువంటి సంగతులు అనేకములు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవుని రాజ్య మర్మములను గురించి తెలుసుకొనుట అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జనసమూహం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే యాకోబు యొక్క కుటుంబాన్ని యాకోబు పంపివేసి ఒక్కడగా మిగిలిపోయి ప్రార్థనలో దేవునితో పోరాడడానికి ఆయన ఆయత్తపడి ఉండగా దేవుని వాక్యము యాకోబునికి ఎలాగైతే తెలియజేయబడి ఉన్నదో, అలాగే యేసుక్రీస్తు ఆయా ఉపమాన రీతిగా దేవుని రాజ్యమును కూర్చిన సంగతులను, దేవుని మర్మములను ప్రజలకు ఆయన తెలియపరిచిన తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని మనం చదివి ఆలకిద్దాం. పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎప్పుడని ఆ మాట ఆయన చెప్పాడంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏకాంతంలో తనను సమీపించినప్పుడు తెలియజేశాడు. వాక్యము ఎరిగినటకు, దేవుని వాక్యము తనకు దేవుని వల్ల తెలియజేయబడటకు ఇశ్రాయేలు అనబడినటువంటి యాకోబు కూడా ఏం చేశాడంటే దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు. ఎంత సమీపస్తుడిగా ఉన్నాడంటే దేవునిని పట్టుకొని ఆయనతో పెనుగులాడి దేవుని ప్రాధాయపడుతూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ, ఈ దినాన స్వస్థత మాత్రమే కాదు కానీ ఈ విపత్తు నా మీదకి కానీ నా కుటుంబం మీద కానీ రానేయకుండా చేయలేవా అని వేడుకోవడం మాత్రమే కాదు కానీ, దేవా నీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నాకు నిలిచి ఉండాలి అని, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనీననేటటువంటి మాటను మనం ప్రభువుతో ప్రాధేయపూర్వకంగా యాకోబు వలె మనము పెనుగులాడుతూ పలుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు చూడండి, ఆయన యుగములకు పూర్వము మర్మముగా ఉంచబడినటువంటి సంగతులు దేవుని వాక్యం అని చెప్తున్నాడు. దేవుని వాక్యం అనగా ఈ బైబిల్ ద్వారా మనకు దేవుని వాక్యం తెలియజేయబడింది నిజమే కానీ, ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడవచ్చు. ఆ మాట ఒకసారి మనం చదువుదామండి. దేవుని పరలోక రాజ్య మర్మమును తెలుసుకొనుట సంఘములకు, శిష్యులకు, క్రైస్తవులకు అనుగ్రహింపబడి ఉన్నది. అలాగనే చదువుదాం మాట. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ దినాన మన గృహాల్లో మనం ఉన్నామని అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ఆయన సంఘములో ఉన్నవాడు, సంఘములకు శిరస్సు అయినటువంటి వాడు. యేసుక్రీస్తు మన గృహములకు అధిపతిగా మన కుటుంబాల్లో ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయన నివసించినప్పుడు ఐగుప్తులకు కలిగినటువంటి తెగులలో ఏది నేను కలుగనేనని దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఏవైతే వాగ్దానాలు ఇశ్రాయేలుకు ఉన్నాయో అవి మనకు అనుగ్రహింపడి ఉన్నాయి కనుక ఈ యొక్క వాగ్దానం మనకి కూడా చెందుతూ ఉందని దేవుని సేవకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే దేవుడు తన మర్మములను ఆ పూర్వమందు ప్రవక్తలకు తెలియపరిచాడు. మరి యాకోబు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాడు కనుక వాక్యం ఎవరికి వచ్చిందో వారు ప్రవక్తలుగా ఎంచబడ్డారు కదా. మెట్టుకు మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుదామంటే ఒకసారి.
ఆలకించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. చదువుదాం. మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము నాకు కలిగిన గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినది. చూద్దాం అక్కడ ఒక మాట. యాకోబులకు మాత్రమే దేవుడు తన వాక్యమును తెలియజేయలేదు. యాకోబులకు దేవుడు తన వాక్యమును తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తరతరముల నుండి మరుగు చేయబడేటువంటి మర్మమైనటువంటి దేవుని వాక్యం తనకు తెలియజేయబడినప్పుడు క్రీస్తు తన యొక్క ఆ గర్భవాసం నుంచి లేక తన గోత్రం నుంచి రానయ్యాడని ఎరిగినటువంటి వాడే దానికి అనుగుణంగా తన గోత్రమును లేక తన వంశావళిని నిలిపించడానికి యాకోబు ఆయన అనంతరము ఇశ్రాయేలు జనాంగము వారు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇక్కడ యాకోబు అనే మాట 147వ కీర్తనలో దేవుడు మాట్లాడి జనముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అనగా జనము. అలాగే ఈ దినాన ఇండివిజువల్ ఒక వ్యక్తి రక్షింపబడినటువంటి క్రైస్తవుడు, రక్షింపబడిన విశ్వాసి, దేవుని వాక్యమును ఎరిగినటువంటి వాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడు, దేవుని రక్షణ పొందినటువంటి వాడు ఎవరనగా దేవుని జనము, దేవుని జనాంగము, దేవుని సంఘము. నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. ఆయన తన వాక్యమును యాకోబులకు తెలియజేశాను. ఏ జనములకు ఇలాగూ చేసి ఉండలేదు అనగా దేవుడు ఒక జనముగా యాకోబుని ఎంచాడు. అలాగే మనల్ని మనంగా ఒక్కరిగా మనం ఎంచుకోవడానికి వీలు లేదు. మనము దేవుని సంఘమై ఉన్నాము, దేవుని జనాంగమై ఉన్నాము, దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి జనాంగమై ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకొని మనము మన యొక్క బలము ఏమైనదో మనము ఎరిగి ఉండాలి. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తునని 147వ కీర్తనలోనే మనం చూస్తున్నాం. అది బలమైనటువంటిది. బలమైనటువంటి ఆ వాక్యము, వేగముగా పరిగెత్తేటటువంటి వాక్యము, అది ఆ బలమును ఆ వేగమును మనం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కానీ బలము లేనటువంటి వారిగా, దేవుని ఎరుగని వారిగా, దేవుని బలమును గురించి తెలియని వారిగా మనం ఉండకూడదు. ఎఫెసీ పత్రిక ఆ యొక్క 3వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైన పౌలు ఏమని తెలియజేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యము లేక దేవుని మర్మము ఎవరికి తెలియజేయబడిందంటే పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు. ఇక్కడ అపోస్తులు, ప్రవక్తలు, పితరుడైనటువంటి యాకోబు వీరు మాత్రమే దేవుని వాక్యమును లేక దేవుని మర్మమును ఎరిగి ఉండలేదు. కానీ పరిశుద్ధులకు కూడా దేవుడు వాటిని తెలియజేస్తున్నాడు. నిజమే, పరిశుద్ధులకి దేవుడు తన యొక్క మర్మమును తెలియజేస్తున్నప్పుడు ఎలాగో తెలియజేస్తున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మ మూలముగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనగా దేవుని ఎరిగి ఉండి, దేవునితో పోరాడిన వాడై ఉండి, దేవునికి దగ్గర ప్రాధాన్యపడినటువంటి వాడేంటి. ఎలాగైతే యాకోబు దేవుని వాక్యాన్ని ఆయన తెలుసుకునే వాడిగా ఉన్నాడో మనము కూడా ప్రార్థనలోను అలాగే విజ్ఞాపనలోను దేవుని దగ్గర ప్రాధాన్యపడుచు, ప్రార్థనలో పోరాడుచు పరిశుద్ధుల గుంపులో మనము నిలిచినట్లయితే మనకి కూడా దేవుని ఆత్మ మూలముగా దేవుని మర్మములు తెలియజేయబడతాయి. ఈ దినాన మానవ జనాంగము ఏమవుద్ది అనేటటువంటిది తెలియబడనటువంటి వారిగా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జనులు ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి యాకోబు కొన్ని సంగతులను ఆయన తన బిడలకు ఆయన తెలియజేయగలిగిన వాడై ఉన్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆది కాండము చివరి అధ్యాయాలలో ఆయన 49వ అధ్యాయము ప్రారంభోత్సవంలో ఒక ప్రవక్త రీతిగా యాకోబు మాట్లాడుతున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఆయన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఏమని చెప్తున్నాడంటే 4-5 వచనాల్లో ప్రవక్తలకు ఆత్మ మూలముగా దేవుని మర్మము తెలియజెప్పబడినది. తెలియబడినది మర్మము, క్రీస్తుని గురించిన మర్మమున్నది, సంఘమును గురించిన మర్మమున్నది, దేవుని సంగతులు మర్మమై ఉన్నాయి. కానీ ఈ దినాన మనకి మర్మంగా ఉన్నది ఏంటంటే ఈ విపత్తు, ఈ తెగులు ఎప్పుడు తొలగిపోతుంది. కొన్ని సంగతులను దేవుడే తన ప్రజలకు బయలుపరుస్తాడు కనుక యాకోబు తొందరలో ఉన్నప్పుడు ఎలాగైతే ఒంటరిగా మిగిలిపోయి
ఒక్కడు మిగిలిపోయి యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. అలాగ ఒక్కడుగా మిగిలిపోయినటువంటి యాకోబుని ఒక నరుడు సమీపించాడు. ఆయనే తిమోతి పత్రికలు చెప్పిన రీతిగా యేసుక్రీస్తును నరుడు. ఈ దినాన నరమాత్రుడుగా మిగిలిపోయినటువంటి మనకు యేసుక్రీస్తు అనేటటువంటి మనుష్య మరి మానవ నరావతారిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని సమీపించినప్పుడు మనము ఆయన నుండి దీవెన పొందుకున్నప్పుడు, ఆయన నుంచి శక్తిని పొందుకున్నప్పుడు, ఆయన నుండి సంగతులను తెలుసుకున్నప్పుడు, లేక ఆ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడుపునని 16వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన రీతిగా దేవుని వలన, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వలన, లేక దేవుని ఆత్మ వలన ఈ 3 విధాలుగా మాత్రమే మనము సంగతులను గ్రహించగలము. సంగతులను గ్రహించిన మీద దాని యొక్క ఉద్దేశం ఏమనగా ఒక జనముగా మనము నిలిచియుట అనగా మనము ఒంటరి వారము కాము. మనం అనేక మంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనమగును. ఈ దినాన మనకి బలము లేని వారిగా ఉన్నాం. బలానికి మనం ఈ దినాన్ని కోరుతున్నటువంటి బలం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్. ఆ బలం మనకు కావాలి. దేవుడు గనక ఆయన దర్శనమిచ్చి, దేవుడు గనక తన వాక్కును మనకు ప్రత్యక్షపరిచి, నేను నీకు ఆత్మలో బలాన్ని ఇస్తున్నానంటే ఆత్మలో నేను పొందిన బలము నాకు సరిపోతుందని మనం చెప్పగలమా? చెప్పగలిగిన వారిగానే మనం ఉండాలి. మనము ఆత్మలో బలాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ పోరాటాన్నైనా కానీ చేయగలుగుతాము. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుని ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ, దేవుని ఆత్మ. రాయబడినటువంటి మాట ఏంటంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో బలమైనటువంటి గాలిగా వీచి అగ్నిజ్వాలల వలె విభాగింపబడి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఇట్టి ఆత్మ లేఖనాలను మనం చూస్తే అగ్ని ఎటువంటిదంటే అది సమస్తాన్ని కూడా అది శుద్ధి చేస్తుంది. లేఖనాల్లో కూడా మనం చూసినట్టయితే 56వ కీర్తనలో వాక్యాన్ని గురించి 10వ వచనంలో భక్తుడు తెలియజేస్తాడు. 56వ కీర్తన చూడండి. 50 వాక్యాన్ని మనం పొందుకోవడం వలన, వాక్యమును ఎరిగినటం వలన, వాక్యమైనటువంటి పరమైనటువంటి యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండి, దేవుని కుమారుడితో యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆయనతో అన్యోన్య సహవాసం గల వారిగా మనం పొందేయడలా వనగూడేటటువంటి ప్రయోజనం ఏంటంటే, వాక్యము మొదట ఎటువంటిదంటే అది ప్రైజ్ వర్తి. చదవండి ఆ మాట 10వ వచనాన్ని. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. నిజంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవా నామమును బట్టి ఆయన యొక్క వాక్యమును కీర్తించెదను. వాక్యం ఎటువంటిదని 119వ కీర్తన 9వ వచనంలో చెప్పబడిందంటే, ఎందుకని కీర్తించాలంటే వాక్యం ఏం చేస్తుందో 119వ కీర్తన 9వ వచనము యవనస్తులకి అందరికీ కూడా, క్రైస్తవ జనాంగానికి అంతటికి కూడా బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. దీన్ని ప్రత్యేకంగా చదవక్కర్లేదు. ఏమని రాయబడింది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొని చెప్పినారు. అంటే వాక్యం ఎటువంటిదంటే అది ఇట్ ప్యూరిఫైస్ us అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సాంక్టిఫైస్ us. అనగా మనల్ని శుద్ధులను చేస్తుంది. అంత మాత్రమే కాక ప్యూరిఫై చేయడం మాత్రమే కాక సాంక్టిఫై చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, ప్రతిష్ఠితులుగా చేస్తుంది. ప్రతిష్ఠింపబడి దేవునికి అప్పగింపబడినటువంటి దానిని శత్రువు అపహరింపలేడు. ఇశ్రాయేలు జనాంగము అనేక యుద్ధములలో, పోరాటములలో లేఖనాల్లో మనం చూసినట్లయితే చూడండి, నిజంగా ఆమోసు ఒక మాటను చెప్తాడు. దయచేసి ఆ మాట చూడాలని కురుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమోస్ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 9వ వచనంలో,
దేవుడు తాను సంకల్పించినటువంటి వాటిని ఏం చేస్తాడంటే ఎవరికి ఇస్తాడంటే సేవకులకు ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాట, చదవండి మాట. ఆమోస్ గ్రంథము ఆ యొక్క 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దామండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినటువంటి దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆయన ఏది కూడా మనకి చెప్పకుండా చేయడు. మరి ఇది ఆయన సేవకులకు ప్రవక్తలకు ఇది ఎందుకు మరుగుగా ఉందంటే, యాకోబు వలె మనము కూడా సమీపించి ఆయన దగ్గర సంగతిని మనము తెలియజేయబడ్డ వారిగా మనం ఉండాలి. దేవుడే సంగతులను తెలియజేస్తాడు. ఈ మాట దానియేలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదట దేవుని ఉద్దేశాన్ని ఆమోస్ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు తన సంకల్పమును తన యొక్క సేవకులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఉండలేడు. హీ ఈస్ విల్లింగ్ టు రివీల్ హిస్ థింగ్స్. ఆయన తన సేవకులకు వాటిని తెలియజేయడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనను యాకోబు వలె మనం సమీపించాలి. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. దానియేలు కూడా ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఒక నరుడు తను సమీపించినప్పుడు ఆయన ప్రభువని, ఆయన తనకు ఆశీర్వాదం ఇవ్వగలనని ఎలాగైతే యాకోబు ఎరిగి ఉన్నాడో, దానియేలు కూడా తన యొక్క స్నేహితులతో తాను నాశనం కాకున్నట్లు ఆ రాజ్యానికి అంతటికి కూడా అది విపత్తుగా ఉంది. ఆయన దాని నుంచి తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ప్రార్థనను, యాకోబు ఎలాగైతే పోరాటంలో దేవునితో మార్గముగా ఎంచుకొని ప్రాధాయపడి ఉన్నాడో, యాకోబు యొక్క పోరాటంలో ప్రాధాయపడినటువంటి విజ్ఞాపన ఉంది. గోజాడాడు. దేవుని పాదములను ఆశ్రయించి వాటిని ఆయన విడిచిపెట్టలేదు. ఇది మనము కూడా భయమును కాదు కానీ, మనము కూడా తొందరపాటును కాదు కానీ, దేవుని పాదములను ఆశ్రయించి మేము ఒంటరి వారిగా ఉన్నాము, ఒక్కరిగా మిగిలిపోతూ ఉన్నాము, మేము ఒక జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా నీవు ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభువా. నాయన, ఈ విపత్తు నుంచి మమ్మును, మా కుటుంబాలను, మా సంఘాలను దేవాలయం కాచుకోమని దేవుని మనము వేడుకొనవలసిన వారిగా ఉన్నాము. యాకోబు ఎందుకు ప్రయాసపడ్డాడంటే తన కుటుంబం కోసం, తన జనాంగం కోసం, తన సేవకుల కోసం ఆయన ప్రయాసపడిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు ఏమంటున్నాడు? 22వ వచనం చదువుదామండి. ఆయన అనగా దేవుడు మరుగు మాటలను మర్మములను బయలుపరచును. దేవుని పనే అది. అందరికీ కాదు కానీ పరిశుద్ధులకు అంటున్నాడు పౌలు, అందరికీ కాదు కానీ ప్రవక్తలకు అంటున్నాడు, అందరికీ కాదు కానీ పితరులకు సంగతులను తెలియజేశాడని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చును. మనము దేవుని బిడ్డలము గాను, దేవుని జనాంగము గాను, దేవుని పరిశుద్ధులము గాను మనం ఉన్నప్పుడు సంగతులు మనకు దేవుడు తెలియపరచకుండా ఉండడం. ఈ మాటనే ఆమోసు ఆయన 3వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. మనం ఇప్పుడు చదివిన్నాం కదా. ఏమనంటే, ప్రభువైన యెహోవా, దేవుడైన యెహోవా ఆయన తన సేవకులకు తన యొక్క సంకల్పమును తెలియపరచకుండా ఆయన ఉండడు. దానియేలు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు, పౌలు అదే మాట చెప్తున్నాడు. దానియేలు ఏమంటే ఆయన మరుగు మాటలను ఆయన బయలుపరచును, మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియదు అని ఏమంటా అంటే చక్కని మాటను 23వ వచనంలో ఆయన దానియేలండి తన స్నేహితుల మధ్య దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం కూడా మన కుటుంబాల మధ్య, మన సంఘములోను దేవుని ఆత్మ కలిగి, దేవుని కాపుదల కలిగిన వారమై ఈ మాటనే మనం చెప్పవలసినాం. 23వ వచనం చదవాలని ప్రభు బట్టి నేను కోరుతూ ఉన్నానండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చదవబడుతూ ఉంది. ఆలకించాలని తెలియజేస్తున్నాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. నేను అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు అని ఏమంటా అంటే, సంగతి తెలియజేయబడిన తర్వాత 56వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం కీర్తింపదగినది ఎలాగని భక్తులు చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుని వాక్యము 119వ కీర్తన 9వ వచనంలో మనల్ని శుద్ధి చేయలేదని ఎలాగే చెప్తున్నాడు. మనం శుద్ధి చేయబడినప్పుడు మనలోని కరోనా కూడా శుద్ధి చేయబడుతూ ఉంది కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ, గాడ్ కెన్ sanctify from this corona virus and other
థింగ్స్. ఇక్కడ మనం చూస్తే ఏమంటే నా దేవా, ఇక్కడ ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో తనకున్నటువంటి రిలేషన్షిప్ను ఆయన దానియేలండి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మేమడిగినటువంటి పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. ఎంత చక్కని మాట! నాకు అనుగ్రహింపబడినది. దానియేలు తన స్నేహితులతో కలిసి పరలోకమందున్నటువంటి దేవునికి ప్రార్థించిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా పితరుల దేవా, నీవు జ్ఞానమును వివేకమును అంత మాత్రమే కాక ఏమంటే బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన సంగతిని నీవు చదవమాట. ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు. తెలియజేయబడిన వాడిగా దానియేలు ఉన్నాడు. వాక్యమును దేవుని వలన తెలియపరచబడిన వాడిగా యాకోబు ఉన్నాడు. మర్మములు దేవుని వలన నాకు తెలియజెప్పబడినవని సాక్ష్యం ఇచ్చేవాడిగా అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ పత్రికలో మనకి 1వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా కనిపిస్తున్నాడు. మరి సంఘము తెలియనిదిగా తెలియబడినదిగా ఎలా ఉంది? అది కాదు, కానీ సంఘము దేవుని బలాన్ని, దేవుని యొక్క జ్ఞానమును, వివేకమును, దేవుని ఆత్మశక్తిని లోకానికి తెలియజెప్పడానికే ఈ లోకములో క్రీస్తు యొక్క శరీరంగా సంఘము నిలిచి ఉందని దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను వినయంగా మనవి చేస్తున్నాను. నమ్మి దేవునికి స్తుతిద్దామండి. మేము అడిగిన సంగతి ఇక్కడ ఏమంటే మాకు తెలియజేయబడింది, నాకు తెలియజేయబడింది. అంటే దానియేలుతో ఉన్న స్నేహితులు కూడా ఎరిగి ఉన్నారు. యాకోబుకి ఏవైతే సంగతులు తెలియజేయబడ్డాయో అవి యాకోబు యొక్క సంతానం కూడా ఎరిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. మెట్టుకు 49వ అధ్యాయం ఆదికాండములో మనం చూసినట్లయితే యాకోబు ఏమంటాడంటే, తన యొక్క కుమారులను తన ఎందుకు ఆయన ఆహ్వానిస్తూ ఏమంటున్నాడంటే ఆ చక్కని మాటను ఆయన చెప్తాడు. వాళ్ళందరినీ కూడా దేవుని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లను మీరు కూడి రండి, అంత్యదినంలో మీకు సంభవించే సంగతులను మీకు తెలియజేస్తాను. ఎవరికైతే దేవుని వాక్యం వచ్చిందని ఆ యాకోబుని గురించి 147వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తున్నాము. ఆ సంగతులను మరుగు చేయక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ దినాన్ని అనేక మంది మేము దేవుని ఎరిగి ఉన్నాము, దేవుని సంగతులను మేము ఎరుగుదామని చెప్తున్నారు, కానీ వాటిని వెల్లడి చేయలేకపోతున్నారు. కొంతమందికి అది ఇష్టం కూడా ఉండదు. అలాగా వెల్లడి చేయాలనే ఉద్దేశం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మనకి ప్రత్యక్షపరుస్తాడు. మీరు కూడి రండి, అంత్యదినంలో జరగబోయే సంగతులను నేను మీకు తెలియచెప్పేదనని యాకోబు చెప్తూ ఉన్నాడు. అలాగే ఆ మర్మమంతటిని మీకు తెలియజెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలను తెలియజేస్తున్నాడు. మెట్టుకు నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే, యాకోబు ఒక్కడిగా దేవుని నుంచి, దేవుని వల్ల సంగతులను లేక దేవుని వాక్యమును ఎరిగినవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క క్రీస్తుని ఎరిగివాడిగా ఉన్నాడు. ఆయన ఆ సంగతులను ఎరిగి ఉన్నప్పుడు ఒక జనాంగంగా ఆయన ఉన్నాడు. అలాగే మనం కూడా సంఘములో ఉన్నప్పుడు దేవుని సంకల్పము ఎంతైనా అది కొంత కానీ, విస్తారముగా కానీ, మర్మముగా కానీ, కేటపరచబడినదిగా కానీ ఎలాగో మనకు తెలియజేయబడినప్పటికీ కూడా మనము సంఘముగా అనగా దేవుని జనాంగముగా మనం ఈ లోకములో ఉన్నామని, అలా ఉన్నటువంటి దేవుని జనాంగమైనటువంటి మనము దేవునికి సాక్షులుగా ఈ లోకములో ఉన్నామని, ఉంటామని నమ్మి స్థిర నిశ్చయంతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. యాకోబు ఎట్టివాడంటే మోషేకు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు చూపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ పేరు పిలువబడుద్ది 32వ అధ్యాయంలో. ఎలాగంటే నీవనుకున్న రీతిగా కాదు, కానీ 28వ వచనం చదువుదాం. 32వ అధ్యాయం 28వ వచనాలండి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవుడే చెప్పాడు యాకోబు ఎలా ఉండబోతున్నాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్ అనబడుద్ది అంటే ఎప్పటికీ కూడా అనబడుద్ది.
పరలోకంలో కూడా ఇస్రాయేల్ అనే పేరు వినబడుద్ది. సంఘానికి ఉన్న పేరు కూడా పౌలు అంటాడు, దేవుని ఇస్రాయేలు, నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. అంటే ఈ పేరు నిలిచిండే పేరు. సంగతులు నీకు తెలియజేయబడినప్పుడు, దేవుని యొక్క మహారక్షణ నీకు బయలుపరచబడినప్పుడు, దేవుని వాక్యం మనకు తెలియజేయబడినప్పుడు, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక్కటే ఈ రాత్రి వేళ నా ప్రసంగ అంశం. యాకోబులకు దేవుడు తన వాక్యం తెలియజేశాడు, ఏ జనమునకు తెలియజేయలేదు. అక్కడేమో మొదటి లైన్లోనేమో 140:19 యాకోబు అంటున్నాడు, రెండవ లైన్లో జనము అంటున్నాడు. అంటే యాకోబు ఒక్కడు కాదు కానీ జనం. యాకోబు ఒక్కడిగా విడువబడినప్పటికి కూడా దేవుడు ఆయన సమీపించాడు కనుక ఆయన ఒక జనముగా నిలిచున్నాడు. ఈ దినాన మనం ఒంటరిగా విడువబడినప్పటికీ కూడా మనము దేవునితో సంధింపబడిన వారిగాను, పరిశుద్ధులైనటువంటి పౌలు చెప్పిన రీతిగా దేవుని ఆత్మ మూలముగా క్రీస్తు మర్మము తెలియజేయబడిందని ఎఫెసీ పత్రిక 3:4-5 చెప్పబడుతున్నాడు కనుక ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఆత్మ వలన సంగతులను ఎరిగి ఉన్నప్పుడు, 16వ యోహాను సువార్తలో చెప్పబడిన రీతిగా ఆత్మ వలన, సత్యస్వరూపమైన ఆత్మ వలన సంగతులు మనకు బోధింపబడి ఉన్నప్పుడు మనము ఒంటరిగా విడువబడము. దానియేలు కూడా ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో, ప్రభువా 22వ వచనం తర్వాత 23వ వచనంలో ఆయన ఏమంటున్నా అంటే, మేము అడిగిన సంగతి నీవు మాకు బయలుపరిచున్నావు కనుక నేను నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాను. కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు కదా, వాక్యాన్ని బట్టి దేవుని కీర్తించుట. మనమేమనుకుంటామంటే వాక్యాన్ని బట్టి, వాక్యం నాకు తెలిస్తే నేను గొప్ప చేయబడతానని. నేను గొప్ప చేయబడను. దేవుని జనాంగము, దేవుని సంఘము దేవుని వాక్యాన్ని బట్టి గొప్ప చేయబడుద్ది. ఎందుకని? వాక్యం అంటే నాకు ఇవ్వబడేది కాదు కానీ నేను చేర్చబడేటటువంటి యేసు యొక్క దేహమైనటువంటి సంఘమునకు చెందినదిగా అది ఉన్నది. అనగా మెట్టుకు క్రీస్తే. క్రీస్తు ఒక్కడు కాదు, ఆయన మహాదేవుడు. ఆయన మన కొరకు బయలుపరచబడినటువంటి దేవుని వాక్యం. ఆ వాక్యం శరీరధారిగా ఉన్నది. ఆ శరీరధారి అయినటువంటి వాక్యం ఈ దినాల్లో లోకములు ఎలా ఉందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దేవుని క్రీస్తు యొక్క దేహముగా ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ దేహాన్ని లయపరచగలిగేటటువంటి వైరస్ కానీ, ఈ దేహాన్ని లేకుండా చేయగలిగేటటువంటి అంధకార శక్తులు కానీ ఏవి కూడా ఈ లోకములో కానీ మహాకాశముల్లో కానీ ఇంకెక్కడ కూడా లేవు, రావు. దేవుని వాక్యము నిరంతరము నిలిచిపోయేటటువంటిది. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమని చెప్పబడిందంటే, రెండొంచులు కలిగినటువంటి ఎట్టి ఖడ్గం కంటే కూడా పదునైనటువంటిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవుడు యాకోబుని ఇశ్రాయేలు అని పిలిచినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించినటువంటి ఆ యొక్క దర్శనాన్ని, అది బట్టబయలుగా పగటి వేళ ఆ యొక్క పర్వతం మీద, ఆ నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన యొక్క మందను మేపుతూ దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు మోషే వచ్చినప్పుడు 2వ వచనంలో 3వ అధ్యాయం నిర్గమకాండములో మనం చూస్తాము. ఒక మండుతున్నటువంటి పొద అగ్ని చేత మండుతూ ఉంది, కానీ ఆ పొద కాలిపోలేదు. ఈ దినాన ఎన్ని వ్యధలు, ఎంత భయము, ఎంత ఒంటరితనము, ఎంత దిగులు, ఎన్ని తెగుళ్ళు మనకి సమీపించినా కానీ సంఘం అనేదండి ఈ లోకములో లేకుండా ఎప్పటికీ కూడా పోదు. ఆయన వచ్చు వరకు ఉండేది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దొంగల వలన పుట్టబడి ఎవరైతే ఆ యొక్క పుట్టకుల వంటి వారికి చేర్చబడతాడో మంచి సమరైన వలన ఆయన గురించి ఆయన తన ఉపమానంలో తెలియజెప్పింది ఏమనగా, నేను వచ్చినప్పుడు ఇంకా ఏమైనా నీకు పైకి పడితే, ఇంకా ఏమైనా నీకు రావాల్సింది ఉంటే నేను వచ్చినప్పుడు ఇస్తాను. అంటే అతను యేసయ్య వచ్చే వరకు కూడా నిలిచిండేటటువంటి సంఘానికి సాదృశ్యంగా గాయపడినటువంటి వాడు, త్రోవ ప్రక్కన విడువబడేటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు. మంచి సమరయునిగా ఎన్నికలేని మన కోసం వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన మరలా వస్తాడు. యేసుక్రీస్తు రానైనటువంటి వాడు. మరణాత ప్రభువైన యేసు రమ్ము,
ప్రభు యేసుక్రీస్తుని రమ్ము అని పిలిచినప్పుడు మనం ఇక్కడ నిలిచి ఉంటాం కదా, బంధువులను పిలిచి ఇంట్లో మనం తాళాలు వేసుకుని వెళ్ళిపోం కదా. అలాగే దేవుని ఆత్మనింపుదల కొరకు, దేవునికి సాక్ష్యముగాను, దేవుని శక్తికి సాక్షార్థముగాను, దేవుని రక్షణ మహాసంకల్పానికి సాక్షార్థంగాను సంఘం ఈ లోకములో నిలిచి ఉంటుందని ప్రభు యేసుక్రీస్తు చెప్పినప్పుడు, దేవుని దయాసంకల్పం అలా ఉన్నప్పుడు ఆయన వచ్చు వరకు సంఘం నిలిచి ఉండకుండా ఎలా ఉంటుంది? సంఘం అనగా రక్షింపబడినటువంటి వారమైనటువంటి మనమే కదా, దేవుని సంకల్పము ఎరిగినటువంటి మనమే కదా, అనగా దేవుని పరిశుద్ధ సంఘమే కదా. పౌలు ఏమంటున్నాడు? ఈ మర్మం ఎవరికంటే పరిశుద్ధులకు బయలుపరచబడి ఉన్నది. అనగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. వాళ్ళు ఎలాగా శాంక్టిఫై అవుతారంటే బై ది వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యం చేతనే కదా. ఇట్ ప్యూరిఫైస్ us and it sanctifies us. ఆయన శాంక్టిఫై చేసినప్పుడు మనలో పరిశుద్ధతను ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక పరిశుద్ధపరచబడుట లేక శుద్ధి చేయబట్ట అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుని కొరకు ప్రత్యేకపరచబడి అది దేవుని కొరకు నిలిపి ఉంచబడేదిగా ఉంది. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. మనం నిలిచి ఉండేటటువంటి వారు అండి. ఎంతో అపాయము దానియేలుతో ఉన్నటువంటి స్నేహితులకు వచ్చింది. కానీ వారు ఏమయ్యారంటే పరలోకం తట్టు చూశారు. మనం కూడా రండి దేవుని తట్టు మన కన్నులు ఎత్తుకోవాలి. ఒక్కడే మిగిలిపోయినప్పుడు దేవుని వాక్యం ఎవరికైతే తెలియజేయబడిందో ఆ యాకోబు దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు. ఆయన ఆ బాహాబాహిగా ప్రత్యక్షముగా దేవునితో ఆయన పోరాడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. భక్తి అనేది అది పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయనతో మనకు ఉండేటటువంటి సన్నిహితమైనటువంటి సంబంధము, ఆయనను తాకి చూసేటటువంటిది, ఆయన్ని వేడుకునేటటువంటిది. ఆయన తాకి ఉన్నామని కానీ, ఆయన ఆత్మ మనల్ని తాకినదని కానీ, ఆయన క్రీస్తును మనము బాప్తిస్మం ధరించుకున్నామని కానీ, లేక పరిశుద్ధాత్మ వలన మనం నింపబడ్డామని కానీ మనం ఉప్పొంగిపోక మనం ఏం చేయాలంటే, యాకోబు దేవుడు తను సమీపించినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే దేవుని నుండి ప్రాధేయపడుతూ ఉన్నాడు, దేవుని పట్టుకుంటూ ఉన్నాడు, దేవుని పాదమును ఆయన ఆశ్రయించిన వాడిగా ఆయన ఉన్నాడు. అక్కడ కూడా యాకోబుకి ఒక నింద ఉంది. ఏంటంటే యాకోబు యొక్క దేవునితో పోరాడిన తర్వాత యాకోబు యొక్క తొడగూడు వస్లెను. యాకోబు మీద ఏమవుతున్నాడంటే కొంచెం కుట్టుతూ ఆయన నడుస్తూ ఉన్నాడు. ఈ దినాన మనకి ఏ నింద ఉన్నదో మనకి తెలుసు, ఏ బలహీనత మనకు ఉన్నదో తెలుసు. ఈ బలహీనతను బట్టి మనము దేవుడు మనల్ని విడిచిపెట్టాడని మనం అనుకోవడానికి వీలు లేదు. యాకోబు అలా నడుస్తూనే ఆయన వృద్ధుడైన తర్వాత తన చేతికర మీద ఆనుకొని ఎంత బలవంతుడిగా యాకోబు ఉన్నాడంటే, యాకోబు కుమారులారా కూడిరండి. యాకోబు తన కుమారులందరినీ కూడా యోసేపును కూడా పోగొట్టుకోలేదండి. ఆయన తన కుమారులందరూ కూడా కూడి రాగలిగినట్లుగా దేవుని సన్నిధిని ఆయన నిలిచినవాడిగా ఉన్నాడు. ఒక జనాంగముగా, ఒక జనముగా, దేవుని జనముగా, దేవుని సంఘముగా నిలిచిపోయేటటువంటి ఆయన కుమారులందరూ కూడా దేవుని ఎదుట, దేవుని సన్నిధిని యాకోబు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, దేవుడు నాకు తెలియజెప్పాడు, నేను మీకు అంత్యదినంలో సంభవించిపోయే సంగతులను తెలియజెప్తాను. అనగా క్రైస్తవుడు లేక దేవుని వల్ల ఏర్పరచబడేటువంటి వాడు, దేవుని వాక్యం వల్ల శుద్ధి చేయబడేటువంటి వాడు, దేవుని వాక్యం వల్ల ప్రతిష్టపడిన వాడు ఏమవుతాడంటే దేవుని సంగతులను ఎరిగి ఉండి. దానియేలు మాట అదే కదా, యాకోబు వ్యక్తిగత అనుభవం అదే కదా, పౌలు యొక్క అనుభవం అదే కదా, పరిశుద్ధుల అనుభవం అదే కదా. తెలియబడిన వారిగా మనం ఎందుకు ఉన్నామంటే మనము దేవుని సమీపించడం లేదు, లేక దేవుని ఎరిగి ఉన్న అనుభవాన్ని మనము దాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు మాట్లాడతాడు, దానియేలు చెప్పినట్టుగా దేవుడు ఈ సంగతులను, ఈ మర్మములను మనకు బయలుపరుస్తాడు అని మనము సాక్ష్యం వేయడానికి సిద్ధంగా లేము. ఒకవేళ దేవుని వలన సంగతులు మనకి తెలియజేయబడినప్పుడు కూడా ఏదైతే సంగతి మనకు తెలియజేయబడి ఉందో ఒక జనాంగంగా మనం నిలిచినడానికి ఆ సంగతి మనకి ఆత్మబలాన్ని ఇస్తుందని, మనం నశించిపోకుండా ఈ యొక్క ఉగ్రత దినాలలో, ఈ అతి దినాలలో
నిలిచి ఉంటామనేటటువంటి స్థిర విశ్వాసం మనలో లోపిస్తున్నదేమో ఒకసారి ఆలోచన చేయాలని దేవుడి సేవకునిగా వినయంగా నేను మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఒక సంగతిని తెలియజేశాడంటే తన ప్రణాళికలో భాగంగా మనల్ని అనగా దేవుని సంఘాన్ని ఆయన వాడుకుంటాడు. దేవుని సంఘములోను దేవునితోను మనము నిలిచినప్పుడు మనము లయము కాము. సంఘం అనేది ఈ లోకములోను పరలోకంలో కూడా నిలిచిండేటటువంటి యేసుక్రీస్తు యొక్క దేహము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఎవరికైతే సంగతులు తెలియజేయబడివో వారు ఏం చేయాలంటే దేవుని కీర్తించాలని 56వ కీర్తన 10వ వచనం తెలియజేస్తుంది. అలాగే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు 22లో ఆయన వ్యక్తిగత అనుభవాన్ని చెప్తాడు. ఆ దేవుడు నాకు సంగతులను బయలుపరిచాడని 23వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే నీవు ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను సృష్టించుతూ ఘనపరచుతున్నాను. మనము ఈ దేహంతో నుండి ఈ మట్టి ఘటంలో దేవుని మహిమ నివసించగా ఈ యొక్క చర్మ చక్షువులకు దేవుని మర్మాలు కనపరచబడగా ఈ దేహంతో మనం దేవుని మహిమపరచాలి. దేవుని స్తుతించడం మాత్రమే కాక పాట పాడని వాళ్ళు ఎవరుంటారు? ఎన్ని పాటలైనా పాడతారు. స్తుతించడం మాత్రమే కాక మనం ఏం చేయాలని దానియేలు చెప్తున్నా అంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చివరి మాట ఏంటంటే ఘనపరచుతున్నాను, నేను నిన్ను ఘనపరచుతున్నాను. ఇశ్రాయేలు జనాంగము దేవుని ఘనపరిచినదిగా ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. దేవుడు అంటున్నాడు సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుచుతున్నాను. అంటే ఇది చాలా గొప్ప మాట. దేవుడు సంఘాన్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. దానికి ముందుగా మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే మీరు నన్ను ఘనపరచాలి, మీరు నన్ను ఘనపరచాలి. పెదవులతో మాట్లాడి పెదవులతో ప్రస్తుతించి హృదయముల కనపరచకపోతే, హృదయముల విశ్వాసాన్ని ఇడిపించుకోకపోతే దేవుడు మన విషయమే సంతోషించడం. మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసంతో ఆకాశం తట్టు మన యొక్క కనులను ఎత్తి, లేక ఒక రక్షకుడిగా మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ప్రభు యేసుక్రీస్తును మనం చూసి ఆయన మనల్ని సమీపించినప్పుడు ఆయనను హత్తుకొని ప్రభువా నా కొరకై నీవు ఇలాగూ సిలువ వేయబడ్డావు కదా, నా కొరకై నీవు మా మధ్య నివాసం ఉన్నావు కదా. సంఘం మన మధ్య ఉన్నది, ఉంటుంది, రాకడ వరకు ఉంటుంది. అది మనము ఆయన మన మధ్య ఉన్నాడు కనుక ఆయనను సమీపించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకు తన సోదరునికి తనకు తన కుటుంబానికి మధ్య నిలిచినటువంటి దేవుని యాకోబు ఎలాగైతే సమీపించాడో అలాగే మనము కూడా సమీపించి ఆయనను ఆశ్రయించి ఆయన నుంచి ప్రభువా నీవు నన్ను దీవించితేనే కానీ, నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. యాకోబు ఎంత పట్టుదల గలవాడు చూడండి. హోషేయ ఆయన యాకోబు గురించి ఎంత గొప్పగా ఆయన చెప్తూ ఉన్నాడంటే యాకోబు చాలా పౌరుషం కలిగినటువంటి వాడు. భయములో పౌరుషం తెచ్చుకున్నాడు, భయములో పౌరుషం తెచ్చుకున్నాడు. దేవునితో పోరాడి గెలిచిన వాడిగా ఉన్నాడు. అది దేవుడు ఉండగా జరిగింది, దేవుని పేరు చెప్పి కాదు. దేవుడు తనతో ఉండగా వ్యక్తిగతంగా దేవుని ఎరిగి ఉండి ఆయనను సమీపించి ఆయనను దేవుని హత్తుకొని దేవునితో పెరుగులాడి ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి, దేవుని సంఘాన్ని మనం హత్తుకోవాలి. మనకు సంగతులను బయలుపరిచేటటువంటి దేవుని ఆత్మ కలిగిన వారిగా మనం ఉండాలి. బలమైనటువంటి దేవుని ఆత్మ బహు బలమైనటువంటి గాలిగా మన మీద రాలి మనల్ని నింపేటటువంటి దేవుని ఆత్మ మనలో ఉండగా దేనికో మనం భయపడ్డం అనేటువంటి దాన్ని దేవుడు కోరుకోవడం వల్ల నేను ముగిస్తున్నాను. ఆయన తన వాక్యముని యాకోబులకు తెలియజేసను. 2వ లైన్కి వచ్చేసరికి యాకోబు ఏమయ్యాడంటే ఏ జనమునకు యాకోబు ఒక జనం. సంఘము రక్షింపబడినటువంటి జనములతో ఉన్నటువంటి దేవుని జనాంగం, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇది పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల గుంపు. ఈ పరిశుద్ధుల గుంపు ఒక గొప్ప జనాంగముగా
ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు మేఘములపై ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళేటిదిగా ఉన్నది. కానీ మనము ఊరికే దేనికో లైవైపోయేటట్టు వారు కాము. ఏ జనములకు దేవుడు ఇలాగూ చేసి ఉండలేదు. మన కొరకు ఆయన చేస్తున్నాడు. దేవా, నా కొరకు నీవు దీన్ని తెలియజేస్తున్నావు. యాకోబుకు తెలియపరిచావు, దానియేలుకు తెలియపరిచావు, పౌలుకు తెలియపరిచావు. పౌలు ద్వారా ప్రభా నీవు మాట్లాడుతూ ఉన్నావు. పరిశుద్ధులకందరికీ ఈ మర్మములు తెలియబడ్డాయని నీ ఆత్మమూలముగా వాటిని తెలియపరుస్తున్నాను దేవా నువ్వు చెప్తూ ఉన్నావు. అందును బట్టి నీకు ఉన్నాడు నాయన. ఒక జనముగా నేను నిలిచిఉండడానికి నీకు రుచి పెట్టావు. అందును బట్టి నీకు ఉన్నాడని దేవుని దగ్గర విధేయతతో, దేవుని దగ్గర కృతజ్ఞతతో, దేవుని దగ్గర విశ్వాసంతో మనం మాట్లాడి యాకోబునే ఆయన పాదములను ఆశ్రయించినప్పుడు మనం దేవుని కృప ముందుకు సాగుతాము. అట్టి శక్తి, అట్టి ఆత్మను కుదరా అలాగే సంగతులను బయలుపరచబెట్టేటటువంటి దేవుని ఆత్మను మనం కలిగిన వారమై ముందుకు సాగుదాము. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుగాక. అలాగే ఇండియా పెద్ద దేవుని సంఘం మస్తారకులకు, సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, స్త్రీ సమాజానికి తెలియజేసే ఆ మాట ఏమనగానే ఉదయకాలం మనం బల ఆరాధనలో పాల్గొనై ఉన్నాం. 10 గంటల 45 నిమిషాలకు సంఘానికి రండి. అలాగే 11:15 తర్వాత సంఘంలోకి ఎవరు కూడా అనుమతించబడరు. ఈ అరగంట కాల వ్యవధిలో మీరు రావాలని ప్రభుబెట్ట తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైగాక. ఒక పాట పాడి దేవుని ఆశీర్వాదం మనం తీసుకుందామండి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా
దేవుని నామ స్తోత్రములు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్టు వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉదయకాలపు ఆరాధన కొరకై మరొక సంఘానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో బలహీనులుగా ఉన్న వారిని బట్టి, కష్ట నష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారిని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ముందుగా దేవుని కృప మీకు తోడై ఉండి మీరు తిరిగి సంఘంతో కలిసి ఆ ఆత్మలో బలపరచబడి దేవుని ఆరాధించడానికి ఆయన సాక్షిగా నిలిచిట్టాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజెప్తున్నాను. మెట్టుకు దేవుని బట్టి మనందరం కూడా బలం తెచ్చుకుందాము. ఆమె దేవుని కృప మీకు తోడైన గాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రాఢుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామ స్తోత్రమైన ఈ రాత్రి వేళ ఇలా ప్రార్థన చేసుకుని మర్పించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రమైన మీ కృపకి ఏర్పాటు చొప్పున యాకోబు తండ్రి ఒంటరిగా మిగిలిపోయి ఉండగా ఆయనకు దేవతండ్రి వీరు దేవతండ్రి వాక్యమును తెలియజేస్తున్నారు. అలాగూ మీ వాక్యమును మీ వలన తెలియపరచబడిన వాడిగా ఉన్నటువంటి యాకోబు తండ్రి ఒక జనముగా నాయన నిలిచినాడు తండ్రి. నాయన మేము మీ జనముగా మీ యొక్క నాయన శరీరముగా సంఘంగా నిలిచినట్టుకు దేవా మీరు మమ్మల్ని లోకము నుంచి ఏర్పాటు చేసుకున్నాం కనుక లోకము యొక్క నాయన మాలిన్యం కానీ, లోకములో ఉన్న వ్యాధి బాధలు కానీ, కీర్తిశోధనలు కానీ, కష్టనష్టములు కానీ ఏవి తండ్రి సంఘ బిడ్డలు ధరించకున్నట్లుగా మీ శిలోరక్తమును తండ్రి బిడ్డలకు ప్రోక్షించి వారి చుట్టూ మీ కంచి మీరు వచ్చి నీ బలం చేత నింపి నీ దర్శనం ద్వారా మాట్లాడి సంశిష్యాల్లో తన దేవ ఆస్వాదించి రాకడకు ఆయతపడే వధువు సంఘంగా నిలిపి ఉంచి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మనకును మన నిలబడకును మనవులనే ఆయన పరిశుద్ధ పాస్తులు చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధకు సదాకాలంతోనే కాల్చి కాపాడి వద్దరు చేయను గాక. ఆమేన్. అలాగే రేపు ఉదయకాలం 11 గంటలకు చర్చిలో ఆరాధన లైవ్ ఉంటుందండి ఫేస్బుక్లో. అలాగే 2:30 గంటల నుంచి యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చును. ఆలోచించాలని తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైన గాక. ఆమేన్.